అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారోట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, ఈ 2026 సో స్టార్ట్ అయిపోయింది. సో అందరూ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవరికెవరికి మాకు ఎలా ఉంది అని. సో ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్లో? ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూస్తే మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ నెగిటివ్ ఓన్లీ 10%, 90% పాజిటివ్ గానే ఉంది. మెయిన్గా తీసుకోవాల్సి వస్తే కనుక ఫస్ట్ మనం జాబ్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నాము, చాలా టాలెంట్ ఉంది, అంటే నాకు దీనికన్నా బెటర్ శాలరీ వస్తుంది, మేబీ ఐ డిజర్వ్ మోర్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా సాలరీ అనేది చాలా తక్కువ రావటం, వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండడం, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళకి అంటే ఎప్పటి నుంచో కూడా ఈ బర్డెన్స్ అన్నిటి నుంచి కూడా బయటికి రావాలి, ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని వెయిట్ చేసే వాళ్ళకి ఈ 2026లో మంచి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక అవకాశం ఏదైతే ఉందో ఖచ్చితంగా అవకాశం వచ్చి తీరుతుంది ఈ ఇయర్లో, దానిలో ఎలాంటి డౌట్ లేదు. సో అంతేకాకుండా ఈ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, లేకపోతే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్. కెరియర్ చేంజ్ అంటే అంతకు ముందు వరకు కూడా వీళ్ళు మేబీ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే వేరే ఏదైనా సరే ఫీల్డ్ మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసే ఫీల్డే కాకుండా ఇంకొక ఫీల్డ్కి కొత్తగా ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుని ఏదైనా ఒక కోర్సెస్ చేసి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చేంజ్ అయితే బాగుంటుందేమో అని ఆలోచన చేసి ఇయర్లో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో చేంజ్ అవ్వచ్చు అంటారు? అవును, అవ్వచ్చు. బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? బిజినెస్ పరంగా చూస్తే ఎక్సలెంట్గా ఉంది. లైఫ్లో ఎప్పుడూ చూడలేనటువంటి మంచి సేల్స్ కానివ్వండి, వాళ్ళ గ్రోత్ కానివ్వండి, అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ వీళ్ళు గ్రాప్ చేసుకునే విషయంలో కానివ్వండి, వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్స్ అనుకోవచ్చు, ప్రమోషన్స్ అనుకోవచ్చు, వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, ఏదైనా సరే ఇయర్లో బాగా వర్కౌట్ అవుతాయి. సో జనాకర్షణ పెరగటమే కాకుండా అంటే చాలామంది వస్తారు, చూస్తారు, వెళ్తారు, ప్రతిదీ కూడా మెటీరియలైజ్ చేస్తారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్టే కావచ్చు, ల్యాండే కావచ్చు, వీళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ బిజినెస్లో అయితే ఉన్నారో ఖచ్చితంగా ఆ సేల్ కావచ్చు, లేకపోతే వీళ్ళు మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకునే విషయంలో కావచ్చు 100% ఈ ఇయర్ మాత్రం మంచిగా క్రాక్ చేసుకుంటారు. అక్క, ఎవరికైనా ఉంటుంది హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని. సో ఈ ఇయర్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంటుంది మిథున రాశి వారికి? రిలేషన్షిప్లో చూసుకుంటే కొన్ని ఫ్లక్చువేషన్స్, అప్ అండ్ డౌన్స్, ఈ గొడవలు అందరి రిలేషన్షిప్లో కామన్గా ఉండేవే. అవి లేకపోతే అసలు మజానే ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది చాయిస్ విధానంలో కావచ్చు, ఏదైనా సరే. అండ్ ఎప్పటి నుంచో ఇది మనకి వర్కౌట్ అవ్వదేమో, మూవ్ ఆన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎక్కడో మనసులో వదులుకోలేక కొంతమందికి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది యాక్చువల్గా, ఎవరైనా కానీ. ఎక్కడో ఫెడప్ అయిపోయాము, మేబీ ఇంతకు మించి నేను దీన్ని కంటిన్యూ చేస్తే సఫర్ అయ్యేది నేనే అని ఒక రియలైజేషన్కి అయితే వస్తాను. ఎందుకు రమాలి కర్మ అంటే మేబీ ఎక్కడో వీళ్ళే కోల్పోతున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. కాంప్రమైజ్ అవుతున్నానా, లేకపోతే నన్ను నేను చేంజ్ చేసుకున్నానా, నేను ఇది కాదేమో, ఈ విధానం ఇది కాదేమో అనే రియలైజేషన్కి అయితే వస్తారు. అండ్ ఎవరితో మాట్లాడకుండా, ఇంట్లో కూడా ఉండకుండా ప్రశాంతంగా తనని తను తెలుసుకోవటానికి సెల్ఫ్గా సోలో జర్నీస్, అది స్పిరిచువల్ కావచ్చు, లేదా ఏదైనా ట్రిప్స్ అండ్ టూర్స్కి కావచ్చు, లైఫ్ ఇది కాదు ఇంకేదో ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి కొంతమందికి ఈ యూనివర్స్ కాన్సెప్ట్స్ మీద, లేదు తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకునే విషయం మీద కావచ్చు. కొంతమందికి నిజంగానే ట్రావెల్ అంటే ఇష్టం ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి, మనకి 500 హిస్టరీస్, 1000 హిస్టరీస్ ఉన్న టెంపుల్స్ ఉంటాయి. సో అలా కూడా చాలామంది ట్రావెల్ చేయాలని అనుకుంటారు. అంటే బాగా మనకి 1000 సంవత్సరాలు హిస్టరీ కలిగిన టెంపుల్స్ అవి ఉంటాయి కదా. సో ఇయర్లో ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ వద్దు, ఏమీ వద్దు, కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ట్రావెల్ చేద్దాం, తెలుసుకుందాం ప్రపంచం గురించి. అలాగే నాతో నేను కనెక్ట్ అవ్వాలి, నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి అటుగా వెళ్తారు. అంటే అది అంతేకాకుండా
స్పిరిచువల్గా చాలా విషయాలు తెలుసుకోవాలి. స్పిరిచువల్గా కొన్ని కోర్సెస్ కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటమే కాకుండా కొంతమంది గురువులను కూడా కలుస్తారు యాక్చువల్లీ ఈ ప్రాసెస్లో. సో తను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి తను కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఈ జర్నీ వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి, అంటే మనకు వద్దులే ఈ జీవితం అనే వరకు వెళ్తారు. బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. వీళ్ళకి ఈ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంట? ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు సంపాదించడం విషయం కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. సో ఈ ప్రాసెస్లో అన్నెసెసరీ ఖర్చులు కొన్ని ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, లేదా ఒక థింగ్స్ మీద, లైఫ్కి యూజ్ అయ్యే థింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉంటారో అన్నెసెసరీ ఖర్చులు వచ్చి అమాంతంగా ఆ డబ్బు అనేది వేరే విషయాల మీద ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే అన్నెసరీ ఖర్చు ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు, దాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు ఇప్పుడు నేనైనా సరే, నేను ఎంత టారో కార్డ్ రీడర్ అయినా సరే, ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే, కొన్ని విషయాల్లో కొంతమందిని నమ్మటం, కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి మనీ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఏంటంటే ఇక్కడ డబ్బు వీళ్ళకి ఎంత వచ్చినా కానీ నిలుపుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు అనేవి చాలా అవసరం, చాలా చాలా అవసరం. అంటే మనీ మేనేజ్మెంట్ మాత్రం చాలా కరెక్ట్గా చేసుకోవాలి, లేకపోతే అన్నెసెసరీ ఖర్చులు అయ్యి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం అనిపిస్తుంది. అక్క, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటారు మా ఈ ఇయర్? ఫైనాన్షియల్గా బాగుంటుంది. థింగ్ ఈజ్ ఫైనాన్షియల్గా బాగుండడం వేరు, మనం డబ్బులు సంపాదించడం వేరు, వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టడం వేరు. సో ఈ విషయంలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది మనతో ఉంచుకోవడం, లక్ష్మి మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్. అక్క, ముఖ్యంగా ఎవరైతే లాస్ట్ ఇయర్ అంటే 2025లో చాలా మంది ఈ ఎనిమీస్ ద్వారా కొంచెం భయపడతా ఉంటారు, అనుకోకుండా ఎవరో ఒకరు ఏదో అనడం, సో నరదృష్టి నరఘోష అంటుంటాం కదా. సో ఈ ఇయర్లో వీళ్ళకి ఏదన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళపైన వీళ్ళకి గెలిచే ఛాన్సెస్? అంటే ఇల్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అన్నాం కదా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి, చిన్న విషయాలకి వీళ్ళు టెన్షన్ పెంచుకోవడం, అరవడం, కోపం, ఇవంతా కూడా అగ్రెషన్, ఇదంతా తగ్గించుకోవాలి. ఎవరేం చేసినా కానీ మనకేం పర్వాలేదు. అంటే మనం జనరల్గా పట్టించుకోపోవడం కాదు, మీ వరకు తప్పలేనప్పుడు మీరు ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ని మీరు దూరం చేసుకొని ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే అంత మంచిది. హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందంటారు? హెల్త్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి మంచి విషయం చెప్పుకోవాలనుకుంటే, మిథున రాశికి సంబంధించి ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే, అంటే ఇంతవరకు కూడా ఇంటర్నల్గా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ కలగకపోవడానికి. థైరాయిడ్, PCOD, BP షుగర్స్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ ఎక్కువ ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన ఇంతవరకు ఎవరికైనా ప్రెగ్నెన్సీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటుంటే కనుక ఈ ఇయర్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా మీరు మెంటల్గా, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగితే మీకున్న కోరిక, అంటే మెయిన్లీ ఇప్పుడు ఎవరికైనా అమ్మ అవ్వడం అనేది అదృష్టం. సో ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం అనేది ఈ ఇయర్లో ఉంది. హెల్త్ పరంగా చూసుకుంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు శిరీష చాలా కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ స్పీడ్, నైట్ జర్నీస్ చేయడం కానివ్వండి, ఏదైనా ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అక్క, ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటారు ఇయర్? రెమెడీస్ విషయానికి వస్తే వీళ్ళకి ప్రదోష కాలంలో శివుడికి ప్రదక్షిణ చేయడం, చండీ ప్రదక్షిణ చేసుకోవటం, శివారాధన బాగా ఎక్కువ మంచి చేస్తుంది. అలాగే వీరభద్రస్వామికి వీళ్ళు ఎక్కువ ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి కానీ, వీరభద్రస్వామి కానీ, అంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒక ఓవరాల్గా 2026లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్.